ప్రైజ్ ద లార్డ్. దేవుని యందు ప్రియమైనటువంటి మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము పరిశుద్ధ దేవుడు తన ప్రజలను ప్రేమించి తన ప్రజలు పడుచున్నటువంటి వేదన, శ్రమ, ఆవేదనలను చూసి నా ప్రజలందరూ కూడా భయపడుతూ జీవిస్తూ ఉన్నారు. వారు వేదనలో జీవిస్తూ ఉన్నారు, వారు శ్రమను అనుభవిస్తూ ఉన్నారు. నేను వారి కొరకు మాట్లాడుచున్న మాట, భయపడకు, నేను మీకు సహాయం చేయుచున్నాను అని ప్రభువు చెలవిస్తున్నారు. యెషయా గ్రంథము 41 మనం చూస్తే, నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. దేవుడు ఈ వాగ్దానం మన పక్షంగా చేస్తూ ఉన్నాడు. తన ప్రజలను ప్రేమిస్తూ ఈ వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఏ మనుష్యుడైతే భయపడుతున్నాడో ఆ మనుషుని చూసి అంటున్నాడు, నీ కుడి చేయిని నేను పట్టుకుని నీ ఉన్న స్థితిలోంచి నేను లేవనెత్తి నేను నడిపించబోతూ ఉన్నాను. నీ భయములన్నిటి నుంచి నేను విడిపించబోతూ ఉన్నాను. నీకు సహాయము నేను చేసేదను, నేనే మీకు సహాయం చేసేదనని ప్రభువు చెలవిస్తున్నాడు. ప్రియులారా, ఒకానొక రోజున నేను కూడా కాకినాడ సిటీని ఆనుకున్నటువంటి సముద్ర మధ్యలో ఒక దీవి ఉంది. దాని పేరు హోప్ ఐలాండ్. ఆ దీవిలో మత్స్యకారులు కొన్ని కుటుంబాలు, దాదాపుగా ఒక 70 కుటుంబాలు అక్కడ నివాసం చేస్తూ ఉంటారు. వారి బిడ్డలకు చదువు నేర్పించే వాళ్ళు ఎవరూ లేరు. అక్కడ ఉద్యోగం చేయడం కొరకు ఒక NGO సంస్థ తరపున ఆ స్థలానికి నేను వెళ్ళడం జరిగింది. అక్కడ అదంతా కూడా చీకటిమయమై ఉంది. అక్కడ కరెంట్ లేదు, ఏ విధమైన సౌకర్యాలు లేవు. నేను వెళ్ళిన మొదటి రోజున వారు నన్ను పడుకోవడానికి ఒక పూరి పాక ఒకటి ఇచ్చారు. ఆ పాకలో చాలా అసౌకర్యంగా ఉంది. ఎందుకంటే సముద్రపు ఒడ్డున అక్కడ వేస్తున్నటువంటి ఆ గాలి వల్ల ఇసుకంతా వచ్చి మీద పడిపోవడంతో నిద్రపోవడానికి చాలా అసౌకర్యం అనిపించింది. అక్కడ ఆ స్థలంలో ఒక సైక్లోన్ షెల్టర్ బిల్డింగ్ ఒకటి ఉంది. కానీ ఆ బిల్డింగ్లోకి నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పేసి నా ప్రజలను కోరితే, అయ్యో వద్దు, ఆ స్థలము చాలా భయానకరమైనటువంటిది. ఆ స్థలము చీకటి అయితే మేము ఆ స్థలాన్ని చూసి మేము భయపడతాం. ఆ బిల్డింగులోంచి ఏవో శబ్దాలు వస్తాయి, అందులో ఏదో ఒక చీకటి శక్తి నివాసం చేస్తూ ఉంది, మాకు భయము, మీరు వెళ్ళొద్దు అని చెప్పి అక్కడ ప్రజలందరూ కూడా అనడం జరిగింది. అయినను దేవుడు నాతో కూడా ఉన్నాడు కదా, మనం ఎందుకు భయపడాలి అని చెప్పేసి మీరేం భయపడవద్దు, నేను దేవుని కలిగి ఉన్నాను కాబట్టి మీరు నన్ను గురించి ఆందోళన పడవద్దు అని చెప్పేసి ఆ రోజు నేను ఆ స్థలంలో పడుకున్నాను. చాలా ప్రశాంతంగా నిద్ర పట్టింది. కానీ నేను ప్రార్థన చేయకుండా పడుకున్నాను. ఏ విధమైన డిస్టర్బెన్సెస్ లేవు. రెండవ రోజు కూడా నేను పడుకున్నాను. కానీ ఆ రోజు కూడా ఏ విధమైన ఇబ్బంది లేదు. మూడవ రోజు వచ్చింది. ఆ రోజు మోకరించి నేను దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. వెంటనే ఒక భయానకరమైనటువంటి రూపము నా ఎదుట ప్రత్యక్షమై నాతో మాట్లాడడానికి ప్రారంభించి చాలా భయంకరముగా మాట్లాడడం ప్రారంభించింది. దాని మాటలు విన్నప్పుడు నాకు వణుకు పుట్టింది. ఆ మాటలు మాట్లాడుతుంది, నువ్వు ప్రార్థన చేయడం మానేయి, లేదంటే నిన్ను నేను చంపేస్తాను, నీలో ఊపిరి లేకుండా చేస్తానని చెప్పేస్తున్నప్పుడు వెంటనే నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చడానికి ప్రవేశపడ్డాడు. ఎందుకు నువ్వు భయపడుతూ ఉన్నావు? నీతో కూడా ఉన్నవాడు సర్వశక్తిమంతుడు కదా. ఇదిగో నేను నీతో కూడా ఉన్నాను, నువ్వు ఒంటరి వాడువు కాదు, నువ్వు భయపడకు, నీతో కూడా నేను ఉన్నాను, నీవును నేనును కలిసి ఒక్కటై ఉన్నాము, భయపడవద్దు, నీకు నేను సహాయం చేస్తాను, నేను చెప్పినట్లు నువ్వు దానితో మాట్లాడు అని చెప్పి ప్రభువు నాతో మాట్లాడడానికి ప్రారంభించారు. వెంటనే ఆ స్వరము వింటున్న నాకు ఒక ధైర్యం వచ్చింది. వెంటనే దేవుడు నాతో కూడా ఉన్నాడు, ఇది నన్నేమీ చేయలేదని చెప్పి, నీ టైం అయిపోయింది, ఇది నా టైం, నీవు మొదటి రోజు రెండవ రోజు నీ ప్రభావం నా మీద చూపి నా ప్రాణం తీసుంటే బాగుండేది, ఇప్పుడు నీ టైము కాదు, నా టైం స్టార్ట్ అయింది, నీవు ఈ స్థలాన్ని వదిలిపెట్టి, ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి, ఈ మనుషులను వదిలిపెట్టి వెళ్ళిపోవలసిన సమయం వచ్చింది, నేను ప్రార్థన చేస్తాను, నువ్వేం చేస్తావో చేయని చెప్పేసి అన్నప్పుడు అది ఏమీ చేయలేక ఆ స్థలాన్ని, ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం తప్ప ఏమీ చేయలేకపోయింది. చాలా సవాలు విసిరింది కానీ ఏమీ చేయలేకపోయింది. ఎందుకంటే
అన్ని నామముల కంటే పై నామము యేసుక్రీస్తు నామము. అందరికీ చాలిన దేవుడు, అన్ని పరిస్థితులకు చాలిన దేవుడు, ఆ గొప్ప దేవుడు సహాయం చేయగా నేను ఆ స్థలములో ఆ ప్రజలందరికీ సకల సౌకర్యాలు కలగజేయడానికి ప్రభు కృప చూపించాడు. ఆ ప్రాంత ప్రజలకు, ఆ బిడ్డలకు చదువు నేర్పించడానికి కృప చూపించాడు. అలాగున మేము ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభు ఎంతగానో సహాయపడ్డాడు. అంతేకాదు నేను కూడా స్పిరిచువల్గా ఎంతో అభివృద్ధి చెందడానికి కారణమైంది. ప్రియులారా, ఒంటరితనము, భయం కలిగేటువంటి సమయము ఎప్పుడూ కూడా నువ్వు ఒంటరి వాడివని చెప్పేసి అనుకోవడానికి వీల్లేదు. అప్పుడే దేవుడు నీతో కూడా ఉంటాడు. అక్కడ నీకు సహాయం చేస్తాడు. అంధకారము నీకు వెలుగుగా చేస్తాడు. ఆ దేవుడు లెమ్ము తేజరిల్లుము అని ఆయన ఆత్మశక్తిని నీ మీదకు పంపించి నిన్ను లేవనెత్తి బలపరిచి నిన్ను గొప్ప చేసి ఆ స్థలంలో నిన్నే గొప్పవానిగా చేసి ఆయన చేయదలిసిన ప్రతి ఉపకారము నీ చేత చేయించి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. ప్రియులారా, ఏ పరిస్థితుల మధ్యలోనైనా, ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి మనుషుల మధ్యలో ఉన్నా, ఏ స్థలం మధ్యలో నీ ఉన్నా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనేటువంటి సంగతిని వెరిగి ఆయనకు విధేయత చూపించి ఆయనను ప్రేమించచ్చు ఆయన మాట వినేవానిగా నువ్వు ఉంటే నిన్ను గొప్ప చేయడానికి ప్రభువు ఆయన సహాయాన్ని పంపడానికి, ఆయన దేవదూతలను పంపడానికి ఏమాత్రము వెనకాడడు. అందుకే ప్రభు ఒక వాగ్దానం చదివిస్తుంది, నా హస్తము నిన్ను రక్షించకుండా ఉండడానికి ఎల్లప్పుడూ కురచ కాలేదు, ఎల్లప్పుడూ సహాయం చేసేదిగా ఉంది. నా హస్తము పాతాళమంత అంచులకు నువ్వు దిగజారినా సరే నిన్ను లేవనెత్తేదిగా ఉందని ప్రభువు సెలవిస్తున్నాడు. నీ ప్రార్థన మనవులు ఆలకించడానికి నా చెవులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి. నేను నీకు సహాయం పంపిస్తాను. నువ్వు కలిగి ఉన్న భయములన్నిటిలోంచి నిన్ను విడిపిస్తాను. నిన్ను రక్షించి యెహోవాను నేనే అని ప్రభువు సెలవిస్తున్నాడు. ప్రియులారా, భయపడకండి. ఏ విధమైనటువంటి సమస్యలు వచ్చినా, అవి ఎలాంటి సమస్యలైనా సరే, పిల్లల గురించి బాధపడుతున్నారా, అప్పుల గురించి బాధపడుతూ ఉన్నారా, ఉద్యోగము లేక బాధపడుతూ ఉన్నారా, ఏ విధమైన సమస్యలైనా, కొంతమందిని దేవుడు నాతో మాట్లాడిస్తున్నాడు. ఫైనాన్షియల్ ట్రబుల్తో మీరు బాధపడుతూ ఉన్నారు, కొంతమంది కోర్టు సమస్యలతో బాధపడుతున్నారు, కొంతమంది వివాహం కాక మీరు మంచి వివాహం జరగాలని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. మీ కొరకు కూడా దేవుడు చెప్తున్నాడు, మీరు భయపడవద్దు. కొంతమంది అనుకుంటూ ఉన్నారు, నా జీవితం ఏంటి ఇలాగైపోతుంది, వయసు పెరిగిపోతుంది, నేను సరైన సెటిల్మెంట్ లేదు నా జీవితంలో, నన్ను దేవుడు చూస్తూ ఉన్నాడా, నన్ను మరిసిపోయాడని అనుకుంటున్నా. భయపడవద్దు. దేవుడు అంటున్నాడు, నేను నీకు సహాయం చేస్తాను. నీ జీవితంలో జరగాల్సిన ప్రతి మేలును కూడా నేను జరిగించబోతూ ఉన్నాను. నీ కుడి చేయి పట్టుకోబోతూ ఉన్నాను. నేను నడిపించబోతూ ఉన్నాను. నేను ఉత్తరవాదిగా, నీవు అడిగిన ప్రతి ప్రశ్నకు నేను జవాబిచ్చేవాడిగా ఉంటూ ఉన్నాను. కంగారు పడకు, నా వైపు చూడు. నా మహిమను నువ్వు చూడబోతూ ఉన్నావు. నేను చేసే శూర కార్యములను నువ్వు చూడబోతూ ఉన్నావు. నీ జీవితంలో మునిపెన్నడు చూడని నూతన సంతోషము నేను నీకు కలగజేయబోతూ ఉన్నాను. ఇదే నా వాగ్దానము. నీవు భయపడక నా వైపు చూడు. ఓరకని నిలిచి ప్రార్థించి విధేయత చూపువాడవుగా, నన్ను ప్రేమించేవాడవుగా, నా మాటను నమ్మేవాడుగా ఉండు. నేను చేసే ప్రతి కార్యము నీ జీవితంలో అనుభవించబోతూ ఉన్నావు. యెహోవా ఉత్తముడని రుచి చూసి నువ్వు ఎరిగి నన్ను మహిమపరచడానికి నీ జీవితంలో నేను ఉన్నతంగా చేయబోతున్నాను. ప్రభువు కృప మీ అందరికీ తోడే ఉండి దేవునికరంగా మీరు మార్చబడాలని కోరుచు ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు కృప మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు కృప మిమ్మల్ని సకల ఆశీర్వాదములకు దేవునికరంగాను, ఆయన పిలిచిన పిలుపుకు తగిన జీవితమును మిమ్మల్ని జీవింపచేయడానికి ప్రభువే సహాయం చేసి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.